డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం అధ్యయనం చేస్తున్నటువంటి అతి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఆధునిక భారతదేశ చరిత్రలో 1857 సిపాయిల తిరుగుబాటు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు మన రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో సివిల్ సర్వీస్ రాసినా కూడా ఖచ్చితంగా 1 నుంచి 2 బిట్లు అడగటానికి అవకాశం ఉండేటటువంటి టాపిక్ ఏంటంటే 1857 సిపాయిల తిరుగుబాటు. ఈ 1857 సిపాయిల తిరుగుబాటు పాఠం మొత్తం ఒక 10 నుంచి 20 పేజీలు ఉంటుంది. దీన్ని రేపో ఎల్లుండో అసలు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏది ఇంపార్టెంట్ పాయింట్ చూసుకొని వెళ్తే ఖచ్చితంగా కొన్ని మార్కులు సంపాదించుకోవచ్చనే ఆలోచన ఒక తెలివైన విద్యార్థికి వచ్చినప్పుడు ఈ వీడియో చూసి వెళ్ళండి. ఖచ్చితంగా కొన్ని మార్కులు మీ గుప్పెట్లో ఉంటాయి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాలు మీకు తెలియాలనుకుంటే మన ఉపేంద్ర హిస్టరీ అకాడమీ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ హిస్టరీ క్లాసులను తీసుకున్నట్టయితే అతి సులభంగా ఎలాంటి టేబుల్స్ వేసుకొని రివిజన్ నోట్స్ రాసుకొని ఎగ్జామ్స్ టైంలో మన సత్తా నిరూపించుకోవచ్చో ఒక ఐడియా ఉంటుంది. ఆ విధంగా మీరు ఫాలో కావాలని నేను కోరుకుంటున్నా. ఇకపోతే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏమి అడగటానికి అవకాశం ఉంటుంది ఈ టాపిక్ మీద అని చూస్తే చూడండి. 1857 సిపాయిల తిరుగుబాటులో కీ ఈవెంట్స్ ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటని చూస్తే మార్చి 29, 1857. మార్చి 29కి 1857కి ఏమైనా ప్రత్యేకత ఉందంటే చాలా ఉంది. ఏంటో ఆ విషయం అంటే ఎన్ఫీల్డ్ రైఫిల్స్ అనేటటువంటి తుపాకులని నేను ఎట్టి పరిస్థితుల్లో వాడను. ఎందుకంటే దానిపై ఉపయోగించేటటువంటి అంటే ఆ పిస్టల్స్ ఎన్ఫీల్డ్ రైఫిల్స్ పిస్టల్స్లో వాడే బుల్లెట్ల పైన ఉపయోగించేటటువంటి ప్లాస్టిక్ కవర్కి ఆవు కొవ్వు పంది కొవ్వు అనేటటువంటి వాటిని పూసి వాటిని మా నోటితో కొరకమంటాం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నేను సద్బ్రాహ్మణునైన నేను ఆవు కొవ్వుతో తయారు చేసిన ఆ పాలిథిన్ కవర్ని చించటం నా వల్ల కాదు. అవసరమైతే ఉద్యోగమైనా వదులుకుంటా కానీ ఆ పని నేను చెయ్యనని చెప్పి తన పై అధికారి అయినటువంటి కెప్టెన్ బా అనేటటువంటి వ్యక్తిపై గొడవ పెట్టుకుంటే అతడు ఖచ్చితంగా నువ్వు ఈ డ్యూటీ చేయాల్సిందే అని చెప్పి అతడు ఒత్తిడి చేయటంతో ఆ ఉక్రోషంతో మంగల్ పాండే తన పై అధికారి అయినటువంటి బాని పశ్చిమ బెంగాల్లోని బారక్పూర్ అనే ప్రాంతంలో కాల్చి చంపినటువంటి సంఘటన ఏ రోజున జరిగిందంటే మార్చి 29వ తారీఖు 1857వ సంవత్సరంలో జరిగింది. ఇది 1857 సిపాయిల తిరుగుబాటు జరగటానికి ప్రధానమైనటువంటి కారణం. 1757వ సంవత్సరంలో ప్లాసీ యుద్ధంతో బ్రిటిష్ వాళ్ళ దోపిడీ పర్వం ఇండియాలో స్టార్ట్ అయితే 1857వ సంవత్సరం నాటికి అది పూర్తి స్థాయికి చేరుకుంది. అంటే 1757 నుంచి 1857 100 సంవత్సరాల కాలంలో భారతదేశాన్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, మతపరంగా బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటుంటే ఎవరు బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేస్తారా అని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నప్పుడు ఒక్కసారిగా సిపాయిలు ముందుకు నడవటానికి కారణమైనటువంటి సంఘటన ఏదంటే ఈ 1857 మార్చి 29వ తారీఖు జరిగిన సంఘటనే ప్రధానమైనటువంటి సంఘటనగా చెప్తారు. ఆ రోజు కెప్టెన్ బా అనేటటువంటి తన పై అధికారిని గినక మన మంగల్ పాండే చంపకుండా ఉండుంటే అసలు సిపాయిల తిరుగుబాటు స్టార్ట్ అయ్యేది కాదు. కెప్టెన్ బాగు లేదా బా అనేటటువంటి వ్యక్తి తన అవమానపరిస్తేనే మన మంగల్ పాండే పోరాటం చేశాడు. దిమ్మదిరిగిపోయేటటువంటి పోరాటంగా బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక విధంగా షాక్ ఇచ్చిన పోరాటంగా ఈ సిపాయిల తిరుగుబాటు తయారు కావటానికి కరెక్ట్ సంఘటన ఏంటంటే మార్చి 29. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాల్సింది మార్చి 29, 1857 అనగానే మీకు ఏం గుర్తుకు రావాలి? మంగల్ పాండే తన పై అధికారిని కాల్చి చంపిన సంఘటన గుర్తు రావాలి. నెక్స్ట్ విషయం ఏంటంటే ఏప్రిల్ 8వ తారీఖు 1857. ఈ సంఘటన ఇది దేనికి సంబంధించిందంటే 1857 మే 1857వ సంవత్సరం ఏప్రిల్ 8వ తారీఖు దేనికి సంబంధించిందంటే తన పై అధికారిని కాల్చి చంపినందుకు మంగల్ పాండేని బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసినటువంటి రోజు ఏదంటే ఏప్రిల్ 8వ తారీఖు. అర్థమైంది కదా? ఏప్రిల్ 8వ తారీఖు 1857వ సంవత్సరంలో మంగల్ పాండేని బ్రిటిష్ వాళ్ళు ఉరితీశారు. అందుకని సిపాయిల తిరుగుబాటులో మొదటి మృతవీరుడిగా ఎవరి పేరు చెప్తారంటే మంగల్ పాండేని చెప్తారు. 1857 సిపాయిల తిరుగుబాటులో మొదటి మృతవీరుడిగా చెప్పబడేటటువంటి మంగల్ పాండేని ఉరితీసిన రోజు ఏదంటే ఏప్రిల్ 8వ తారీఖు 1857. క్లియర్ కదా? తర్వాత చూడండి మే 10వ తారీఖు 1857. దీని ప్రత్యేకత ఏంటంటే
సిపాయిల తిరుగుబాటు మీరట్ అనేటటువంటి ప్రాంతంలో, మీరట్ ఉత్తరప్రదేశ్లోని మీరట్ అనే ప్రాంతంలో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైనటువంటి రోజు ఏదంటే మే 10వ తారీఖు. నెక్స్ట్ మే 11వ తారీఖు 1857కి ఏం ప్రత్యేకత ఏంటంటే సిపాయిలు మే 10వ తారీఖు నుంచి మీరట్లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభించి ఢిల్లీకి ర్యాలీగా తరలి వచ్చిన రోజు ఎప్పుడంటే మే 11వ తారీఖు వచ్చారు. వచ్చి మే 12వ తారీఖు ఓకేనా, మే 12వ తారీఖు నాడు ఢిల్లీ జైలుని బద్దలు కొట్టి అక్కడ ఉన్నటువంటి రాజకీయ ఖైదీలను అందరిని కూడా విడుదల చేసినటువంటి రోజు మే 12, 1857. అంటే 1857 మే 10వ తారీఖు నాడు ర్యాలీ బయలుదేరి మే 11వ తారీఖు ఢిల్లీ చేరుకొని మే 12వ తారీఖు నాడు ఢిల్లీ జైలుని బద్దలు కొట్టి బ్రిటిష్ అధికారి అయినటువంటి జాన్ నికల్సన్ అనే వ్యక్తిని హత్య చేసిన రోజు ఈ రోజు. తర్వాత చూడండి, జూన్ 5వ తారీఖు 1857కి సిపాయిల తిరుగుబాటులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే లక్నోలో, ఓకేనా, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి లక్నోలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళ రెసిడెన్సీ భవన్, ఓకే, బ్రిటిష్ రెసిడెన్సీ భవన్ని సిపాయిలు ఆక్రమించుకున్నటువంటి రోజు ఏదంటే 1857 జూన్ 5వ తారీఖు. నెక్స్ట్ 1857 జూన్ 27వ తారీఖుకి సిపాయిల తిరుగుబాటులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నానాసాహెబ్ కాన్పూర్లో సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి నానాసాహెబ్ బ్రిటిష్ అధికారులను ఘోరంగా ఓడించిన రోజు, ఫస్ట్ ఓడించిన సందర్భం ఏదంటే 1857వ సంవత్సరం జూన్ 27వ తారీఖు. 1857 జూన్ 27వ తారీఖు నాడు నానాసాహెబ్ బ్రిటిష్ అధికారిని ఘోరంగా ఓడించాడు. ఆ ఓడింపబడినటువంటి అధికారి ఎవరంటే కెప్టెన్ నీల్ అనేటటువంటి అధికారిని ఘోరంగా ఓడిస్తే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి ఎవరిని పంపించారంటే కొలిన్ కాంప్బెల్ అనే వ్యక్తిని పంపించారు. తర్వాత జాన్ హడ్సన్ అనేవాడు కూడా వచ్చి ఇక్కడ తిరుగుబాటుని చెల్లాచెదురు చేశాడు. అంతేకాదు ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే సిపాయిల తిరుగుబాటులో సిపాయిల తరపున నానాసాహెబ్ తన ఏరియాకి తానే పీస్వాగా, సిపాయిల తిరుగుబాటులో తనకు తాను పీస్వాగా ప్రకటించుకుంది నానాసాహెబ్ ఏ రోజు అంటే జూన్ 27వ తారీఖు 1857వ సంవత్సరంలో ప్రకటించుకున్నాడు. నెక్స్ట్ జూన్ 17వ తారీఖు 1858కి సిపాయిల తిరుగుబాటులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఝాన్సీ లక్ష్మీబాయి, ఓకేనా, ఝాన్సీ రాజ్యము లేదా గ్వాలియర్ అనే ప్రాంతంలో ఝాన్సీ లక్ష్మీబాయి నాయకత్వంలో సిపాయిల తిరుగుబాటు జరిగిన రోజు ఏదంటే జూన్ 17వ తారీఖు 1858వ సంవత్సరంలో యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో సర్ హ్యూరోస్ అనేటువంటి ఒక బ్రిటిష్ అధికారి ఆమెని ఓడించే ప్రయత్నం చేశాడు. ఝాన్సీ లక్ష్మీబాయికి హ్యూరోస్కి మధ్య జరిగిన యుద్ధాన్ని గ్వాలియర్ యుద్ధం అనే పేరుతో కూడా పిలుస్తారు. గ్వాలియర్ యుద్ధం రేపు ఎగ్జామ్లో అడుగుతాడు. సిపాయిల తిరుగుబాటులో భాగంగా గ్వాలియర్ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగిందంటే ఝాన్సీ లక్ష్మీబాయికి సర్ హ్యూరోస్ అనేటటువంటి బ్రిటిష్ అధికారికి మధ్య జరిగింది. ఈ యుద్ధంలో సర్ హ్యూరోస్ ఝాన్సీ లక్ష్మీబాయిని ఓడించి 1858వ సంవత్సరం జూన్ 18వ తారీఖు నాడు ఝాన్సీ లక్ష్మీబాయిని హత్య చేయటం జరిగింది. అంటే ఝాన్సీ లక్ష్మీబాయి సిపాయిల తిరుగుబాటులో భాగంగా ఏ రోజున హత్యకు గురైందంటే 1858 జూన్ 18వ తారీఖు నాడు హత్యకు గురైంది. నెక్స్ట్ విషయం ఏంటంటే సిపాయిల తిరుగుబాటు తీవ్రంగా జరిగినటువంటిది ఏ సంవత్సరంలో అంటే 1858 మిడిల్లో తీవ్రంగా జరిగింది. 1850 తిరుగుబాటు ఉత్తర దక్షిణ భారతదేశంలో బాగా జరిగినటువంటి సందర్భం. ఓకే కదా, టోటల్గా బ్రిటిష్ ప్రభుత్వాన్ని భయభ్రాంతులకు గురి చేసినటువంటి సందర్భంగా 1858 మధ్య భాగాన్ని చెప్తారు. ఇకపోతే సిపాయిల తిరుగుబాటుకి లాస్ట్ ఎవరిని ఉరి తీయటంతో సిపాయిల తిరుగుబాటు పూర్తిగా అంతమైందంటే 1859వ సంవత్సరం ఏప్రిల్ 19వ తారీఖు నాడు. చూడండి, 1859 ఏప్రిల్ 19వ తారీఖు నాడు తాంతియా తోపే అనే ఒక దేశభక్తుని ఉరితీయటంతో సిపాయిల తిరుగుబాటు పూర్తయింది. అర్థమైందిగా, సిపాయిల తిరుగుబాటు పూర్తిగా అంతమైన రోజుగా 1859 ఏప్రిల్ 19వ తారీఖు నాడు చెప్తారు. ఇప్పుడు ఇంపార్టెంట్ బిట్లు చూడండి. మార్చి 29, 1857 అంటే మంగల్ పాండే తన పై అధికారిని కాల్చి చంపిన రోజు. ఏప్రిల్ 8, 1857 అంటే మంగల్ పాండేని ఉరితీసినటువంటి రోజు. మే 10వ తారీఖు 1857 అంటే మీరట్లో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన రోజు. మే 11వ తారీఖు 1857 అంటే ఢిల్లీని సిపాయిలు ఆక్రమించుకున్న రోజు. ఢిల్లీ కోటల్ని బద్దలు కొట్టిన రోజు మే 12వ తారీఖు 1857.
అదేవిధంగా జూన్ 5వ తారీఖు 1857 ప్రత్యేకత ఏంటంటే లక్నోలో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీ భవనాన్ని సిపాయిలు ఆక్రమించుకున్న రోజు ఈరోజు. నెక్స్ట్ జూన్ 27, 1857 ప్రత్యేకత ఏంటంటే కాన్పూర్లో నానాసాహెబ్ బ్రిటిష్ వాళ్ళని ఫస్ట్ సారిగా ఎదుర్కొని తనకు తాను పీస్వాగా ప్రకటించుకున్న రోజు జూన్ 27, 1857. కెప్టెన్ నీల్ అనే వాడిని ఓడిస్తే అప్పుడు బ్రిటిష్ అధికారులు ఇక్కడికి ఎవరిని కొలిన్ కాంపబెల్ని, జాన్ హడ్సన్ అనే వ్యక్తిని పంపించడం జరిగింది. జూన్ 17, 1858 ప్రత్యేకత ఏంటంటే సర్ హ్యూరోస్తో గ్వాలియర్ అనే యుద్ధంలో ఝాన్సీ లక్ష్మీబాయి తలపడింది. గ్వాలియర్ యుద్ధంలో ఝాన్సీ లక్ష్మీబాయి తన వీరోచితాన్ని ప్రదర్శించింది. ఈ యుద్ధంలో ఓడిపోయిన ఝాన్సీ లక్ష్మీబాయిని 1858 జూన్ 18వ తారీఖు నాడు సర్ హ్యూరోస్ హత్య చేయటం జరిగింది. అదేవిధంగా సిపాయిల తిరుగుబాటు పీక్ స్టేజ్కి ఉన్నటువంటి పోరాటంగా ఏ టైంని చెప్తారంటే 1858 మధ్య భాగాన్ని సిపాయిల తిరుగుబాటు ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో బాగా జరిగినటువంటి సందర్భంగా చెప్తారు. ఎవరిని ఉరి తీయటంతో సిపాయిల తిరుగుబాటు ఆగిపోయిందంటే తాంత్యా తోపే, ఆయన అసలు పేరే రామచంద్ర పాండురంగ. ఆయన మొదట్లో నానాసాహెబ్కి సపోర్ట్ ఇచ్చిండు కాన్పూర్లో, ఆ తర్వాత ఝాన్సీ లక్ష్మీబాయికి ఝాన్సీ రాజ్యంలో సపోర్ట్ ఇచ్చిండు. ఇద్దరికీ సపోర్ట్ ఇచ్చిన ఆ తాంత్యా తోపే గొప్ప దేశభక్తుడు. ఆయన్ని 1859 సంవత్సరం ఏప్రిల్ 19వ తారీఖు నాడు బ్రిటిష్ వాళ్ళు ఉరి తీయటంతో ఆ సిపాయిల తిరుగుబాటు పూర్తిగా అంతమైందిగా చెప్తారు. ఇవి ఇంపార్టెంట్ డేట్లు. దయచేసి ఈ మైండ్ మ్యాప్ని టేబుల్లోగా వేసుకోండి. రేపో మాపో అసలు ఎగ్జామ్ అన్నప్పుడు ఒక్కసారి చూసి వెళ్ళండి. టోటల్ పాఠం అంతా కొన్ని గంటల సేపు చదివితే వచ్చేదంతా ఒక సింగిల్ పేజీలో మీకు దీన్ని కుదించటం జరిగింది. ఇది ఉపయోగించుకుంటారా ఉపయోగించుకోరా అనేది అది మీ మీద నేను వదులుతున్నాను. ఓకే కదా, గుర్తుపెట్టుకోండి.